రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసులకు ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు హోటల్ ఆనంద్ రీజెన్సీ పందిరి హాలులో రాజమహేంద్రవరం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యాన అభినందన సత్కారం నిర్వహిస్తారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీ ఏర్పాటైంది. ఈ విషయాన్ని స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షులు రామినేడి మురళి, అధ్యక్షుడు అల్లూరి శేషనారాయణరావు, గౌరవ సలహాదారు దొండపాటి సత్యంబాబు, ప్రధాన కార్యదర్శి చింతం వీరబాబు వెల్లడించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల విజయానికి కాపు సంక్షేమ సంఘం కృషి చేసిందన్నారు. మే 1వ తేదీన జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో కూటమికి మద్దతు ప్రకటించామని గుర్తు చేశారు. ఆ రోజు వచ్చిన స్పందన చూశాక కూటమి గెలుపు తథ్యమని తేలిందని, నెగ్గాక అభినందన సత్కారాలు నిర్వహించాలని కూడా అప్పుడే అనుకున్నామని చెప్పారు. 2014లో ఏర్పడిన కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్న కందుల దుర్గేష్ ఇప్పుడు మంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు. ఎవరు ఏ పార్టీకి చెందినా కాపు సంక్షేమ సంఘం మాత్రం స్వతంత్రంగానే ఉంటుందని, ఏ పార్టీకి అనుబంధం కాదని అన్నారు. ఈ అభినందన సత్కారోత్సవానికి పార్టీలకు అతీతంగా కాపులంతా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. సంఘం గౌరవ సలహాదారు మీసాల నాగు, గంధం భైరవస్వామి, జక్కంపూడి అర్జున్, మంచాల సునీల్, సత్తిబాబు, శ్రీను, పల్నాటి శ్రీనివాస్, గుడిపూడి నాని, గుండం శ్యామ్, బంటి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపు సంక్షేమం తరఫున మేము కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. ఉమారామలింగ కళ్యాణ మండపంలో మేము పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ఆ సభలో వారికి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా కూటమి చాలా ఘన విజయం సాధించింది. ఆ ఘన విజయం సాధించిన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి మంత్రులు కానీ వారికి సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాం మేము కాపు సంక్షేమం తరఫున. అదేవిధంగా మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి, నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సన్మానం చేయాలని 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రెజెన్సీలో చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఆ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు కూడా రావాలని మీ ద్వారా తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరిచి మీరు మాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుతూ, మిమ్మల్ని అందరిని కోరుతూ, మరి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు, అంటే ఆయన కాపులు పెద్దన పాత్ర పోషించి మీరందరూ కూడా కూటమిలో భాగంగా మీరందరూ కూడా సపోర్ట్ చేసి విజయాన్ని అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా కూటమి విజయానికి సహకరించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి మేము సత్కారం చేయదలిసి రేపు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో చేయదలిసాం. దాన్ని మీ ద్వారా అందరికీ కాపు సోదరులకి సోదరులకు అందరూ కూడా తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కళ్యాణ్ గారి పిలుపు మేరకు కూటమి ఏదైతే కూటమి సపోర్ట్ అన్నారో దాన్ని ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి, అన్ని కులాలు ఉన్నా కూడా ఒక కాపు కులం మాత్రమే ఆ రోజు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి ఇప్పుడు ఏదైతే ఘన విజయం సాధించాలో అందులో మేము కూడా కీలక పాత్ర వహించామండి. ఇంకొక సరే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని నిశ్చయించుకున్నాం. అయితే ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే, మాకు బాగా సంతోషకరం అంటే ఏదైతే 2014లో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామో దానికి ఈరోజు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన గౌరవ సలహాదారుడు, కాపు సంక్షేమ సంఘానికి గౌరవ సలహాదారుడిగా కందుల దుర్గేష్ గారు. ఈరోజు ఆయనకి మినిస్టర్ అవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. మళ్ళీ ఈరోజు ఇదే సంఘం నుంచి అతనికి సన్మానం చేయడం ఇంకా గొప్పగా ఉందండి. దీన్ని మేము అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం, సంతోషిస్తున్నాము. అట్లాగే రేపు జరగబోయే 28వ తారీఖు కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఈ సంక్షేమ సంఘం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు, పెద్దన్న పాత్ర పోషించండి, డెఫినెట్గా అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయవలసిన అవసరం మన మీద ఉందని ఆయన పిలుపు మేరకి ఎటు వెళ్ళని ఈ సంక్షేమ సంఘం ఆ ఒక్క పిలుపు మేరకి స్పందించి మే 13న ఎలక్షన్స్ అయితే మే 1న ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం నెంబర్ 1లో చక్కని అద్భుతమైన మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ చూసిన రోజునే తెలిసిపోయింది రాబోయే రిజల్ట్ ఏంటి అని. అంత అద్భుతమైన రెస్పాన్స్ ఆ రోజు వచ్చింది. అప్పుడు పెద్దలు మన నాగు గారు లాంటి వాళ్ళు
మా భైరవ స్వామి, మా మురళి గారిని అందరూ కూడా ఏమిటి డెఫినెట్గా మనం మళ్ళీ వీళ్ళకి ఇదే బ్యానర్ మీద అభినందన సత్కారం ఖచ్చితంగా చేస్తామండి. దీంట్లో మనం ఏమి కోరికలో ఇంకోటో బీసీల్లో చేర్చండి అవి ఇటువంటి ఏమీ కాన్సెప్ట్లు ఏమి వద్దు. చక్కగా వాళ్ళకి అభినందన సత్కారం చేస్తాం అని అప్పుడే అనుకున్నాం. నిజంగా అనుకున్న దానికన్నా అద్భుత విజయాన్ని ప్రజలు కానీ మా కాపు కుటుంబాలు కానీ 95% రాజమండ్రిలో ఆ రోజు జరిగిన మీటింగే దానికి పునాది. 95% ఓటింగ్ అలాగా కూటమికి పడిపోయింది. ఆ ఆనందంతో కూడా మేము ఈ అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేసాం.